అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా రైతాంగ ప్రజానీకానికి నా నమస్కారాలు. రాష్ట్రంలో ఉండేటువంటి రేవంత్ కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే ఈ ప్రాంత ప్రయోజనాల కంటే ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి విషయంలోనే ఎక్కువగా పనిచేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్కు తరలించకపోయేటువంటి ఒక దుర్మార్గపు ప్రయత్నానికి మౌన సాక్షిగా ఉంటున్నట్లు కనిపిస్తోంది. అందుకోసమే మా పార్టీ తరఫున సాగునీటి మాజీ మంత్రి హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతనే నీటిపారుదల శాఖ మంత్రి తోంగుబారెడ్డి గారు లేఖ రాసినటువంటి విషయం మనం గమనించాలి. టీఆర్ఎస్ చేస్తూ బీఆర్ఎస్ చేస్తూ వచ్చినటువంటి డిమాండ్, మేమంతా చేస్తూ వచ్చినటువంటి డిమాండ్ కారణంగానే తప్పని పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం పేరు మీద సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా ఒకవైపు మేము రాజకీయాలు మాట్లాడమని అనుకుంటూనే రాజకీయాలు మాట్లాడడం, అధికారుల సమక్షంలోనే రాజకీయాలు మాట్లాడడం, ఎద్దేవా చేయడం, కేసీఆర్ను అవహేళన చేసి మాట్లాడడం, ఇవన్నీ చేసినటువంటి మీదటనే మరి మా పార్టీ ఎంపీ సమావేశానికి హాజరైనటువంటి ఎంపీ వదిరాజు గారు హేళన చేసిండ్రు, ఆయనను అవమానించారు ముఖ్యమంత్రి గారు. అందుకోసమే ఆయన ప్రొటెస్ట్ చేసి వాకౌట్ చేసి వచ్చినట్టు సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. చాలా తేలిక చేసి మాట్లాడడం ఆయన్ని. తర్వాత ప్రెస్ మీట్లో కూడా ఆయన గురించి చాలా తేలికగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం. ఆయన రెండవసారి ఎంపీ, మా పార్టీకి అక్కడ రాజ్యసభలో డిప్యూటీ లీడరు. మీకేం హక్కు ఉంది, మీకేం అధికారం ఉంది ఆయన చిన్నగా చేసి మాట్లాడడానికి, హేళన చేసి మాట్లాడడానికి? మా పార్టీ తరఫున మేము చెప్పదలుచుకున్నటువంటి అంశాలు ఏందో అవి సాంకేతిక పరమైనవి కావచ్చు, లెక్కపరమైనవి కావచ్చు, ఒక కాగితం మీద రాసుకొని వచ్చి సమావేశంలో బాధ్యతగా ఇది అని చెప్పిండు ఆయన. ఆయనకి ఏదో అవగాహన లేనట్లు, మీరేదో మొత్తం పాండిత్యం మీకే ఉన్నట్లు ఆయన చిన్న చేసి మాట్లాడి బీజేపీ తరఫున హాజరైనటువంటి ఇద్దరు ఎంపీలను పెద్ద పొగిడి వాళ్ళనేదో అదో బీజేపీ తెలంగాణకి ఏదో గొప్పగా ఇచ్చినట్లు, వాళ్ళ వల్ల తెలంగాణకు ఏదో ప్రయోజనం కలిగినట్లు, గొప్పగా ప్రాజెక్టులు సాధించి పెట్టినట్లు, లేకుంటే ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు వాళ్ళు ఏదో నిధులు తెచ్చినట్లు, లేకుంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చినట్లు వాళ్ళనేమో నెత్తినెత్తుకొని తెలంగాణ ఎంపీని మాత్రం మనిషి ఎందుకు ఆయన బలహీన వర్గాలకు సంబంధించిన మనిషిని ఇంత తేలిక భావమా ముఖ్యమంత్రికి? ప్రతిపక్షంలో ఉండేటువంటి వాళ్ళని పిలిచేటప్పుడు కనీసం సమయం ఇచ్చి మేము డిమాండ్ చేసినాం అఖిలపక్ష సమావేశం పిలవమని. ఒక్కరోజు ముందు చెప్తారు. మాకు రాజ్యసభలో ఉండేది నలుగురే, లోక్సభలో ప్రాతినిధ్యం లేదు. మరి లోక్సభలో ప్రాతినిధ్యం ఉండేటువంటి 8 మంది బీజేపీ వాళ్ళు ఇద్దరే కదా హాజరైంది. మాకున్న నలుగురిలో ఒకరే కదా హాజరైంది. మిగతా వాళ్ళు ఒకరిద్దరు విదేశాల్లో ఉన్నారు, ఒకరు అందుబాటులో లేరు. సంఖ్యాపరంగా అది కూడా తప్పు పడతాడేనా ఒకరే వచ్చిండ్రని? మరి ఇద్దరు వచ్చిన వాళ్ళు ఆడ తెచ్చి పొడిచిందేముంది, నీకు తెచ్చిచ్చిందేముంది? ఆ సమావేశంలో కూడా సమావేశం అయినాక కూడా ప్రెస్ మీట్ పెట్టి విపరీతంగా మాట్లాడకూడనటువంటి మాటలు ఇవన్నీ నేను మళ్ళీ చెప్తా. గోదావరిలో ఉండేటువంటి నీళ్ళలో మనం వాడుకోలేని కారణంగా, ఇంతకాలం వాడుకోని కారణంగా వృధాగా కిందికి పోతున్నాయి, సముద్రంలోకి పోతున్నాయని అందరూ మాట్లాడినారు. కేసీఆర్ గారు కూడా చాలాసార్లు మాట్లాడారు. ఇందులో కొత్త విషయం ఏం లేదు. సమావేశాలలో మాట్లాడినప్పుడు అది అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, మరోటి కావచ్చు, రెండు ప్రభుత్వాల మధ్యలో కానీ, కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు, అధికారుల మధ్యలో కానీ లేకుంటే ప్రభుత్వాల మధ్యలో కానీ చర్చలు జరిగినప్పుడు సహజంగానే ఆ చర్చలు మినిట్స్ రికార్డ్ చేస్తారు. చర్చల యొక్క మినిట్స్ వేరు, ఒప్పందాలు వేరు. ఈ కనీసమైన పరిజ్ఞానం ఉండాలి రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి వాళ్ళకు. కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి అంశం ఒప్పందం కింద జమ్మగట్టి మాట్లాడతారా మీరు? అర్థం ఉండాలి కదా, కనీస పరిజ్ఞానం ఉండే మాట్లాడాలి కదా. ఏ అధికారి ఏం మాట్లాడినా అధికారిక సమావేశాలలో ఎవరు ఏం మాట్లాడినా మినిట్స్ రికార్డ్ చేస్తారు. దాన్ని ఒక ఒప్పందం కింద చిత్రీకరించి కేసీఆర్ ఒప్పుకున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడడం అంటే ఈ మీ అవగాహన రాహిత్యానికి జోహార్లు అర్పించాలి. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అఖిలపక్ష సమావేశంలో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడినప్పుడు
వారి మాటల్లో కానీ భావనలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తలపెట్టినటువంటి తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఈ బనకచెర్ల క్రాస్ రెగ్యులేటరీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, గోదావరి నీళ్లను పెన్నా బేసిన్ తరలించకపోయేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, దీన్ని మేము ఎట్టి పరిస్థితులలో ఆపి తీరుతామనేటువంటి మాట కానీ, ఆ సంజ్ఞ కానీ, ఆ గెస్చర్ కానీ మీ వైపు నుంచి ఈ సమంతా లేదు. అది మనం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నది. నీవు ఎంతసేపు మాట్లాడినా మళ్ళా కేసీఆర్ మీద, పోయిన ప్రభుత్వం మీద అదే మాట్లాడుతున్నావు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఈ తలంపును అడ్డుకునేదానికి నువ్వేం చేస్తావనే మాట ఎక్కడ మాట్లాడినావు? నేను ఆపి తీరుతా అనేటువంటి మాట ఎందుకు వస్తలేదు నీ నోటి నుంచి? అది మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు నీటి కేటాయింపుల కోసం పట్టుబట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ప్రాజెక్టులు, ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాజెక్టు సొంత నిధులతోనే కట్టి దీన్ని వాళ్ళు అవతలి వాళ్ళు ఆక్షేపణ చేస్తున్నారని ముందు చూపుతోనే తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతోనే కట్టి ఇప్పటికే 32,600 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు చేసింది తెలంగాణ ప్రభుత్వం. 27,000 పైచిలకు ఎకరాల భూసేకరణ చేసింది. మిగిలింది కేవలం 170 ఎకరాల భూసేకరణ మాత్రమే. 27,000 ఎకరాల భూసేకరణలో పాలమూరు రంగారెడ్డిలో మొత్తం పూర్తి చేసినాం మేము. 170 ఎకరాలు, సుమారు 170 ఎకరాలు, 127, 170 మధ్యలో ఉంటుంది, 200 లోపు ఎకరాలు ఆల్రెడీ నోటిఫికేషన్ అయిపోయింది. అది కూడా కేవలం పేమెంట్ చేయాలి గాయంత భూమికే, అది మాత్రమే మిగిలింది. అత్యధిక భాగం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు పూర్తయినాయి, కొద్దిగానే మిగిలినాయి. ఇంత భారీ ప్రాజెక్టు, పాలమూరు కళలను నెరవేర్చే ప్రాజెక్టు, కరువును శాశ్వతంగా పారద్రోలే ప్రాజెక్టు, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండకు మేలు చేసేటువంటి ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిరిగి వాపసు పంపించింది. ఏది? నీటి కేటాయింపుల కారణంగా. మీరు చేయాల్సిన పని ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? సింహభాగం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయంత ఎంత మిగిలిందో అది దప్పున కంప్లీట్ చేసి ప్రజలకు ఫలితం ఇవ్వాలి. అర్జెంటుగా దీనికి సంబంధించిన నీటి కేటాయింపుల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేయాలి తెలంగాణ ప్రభుత్వం. నీటి కేటాయింపులు లేని కారణంగా డిపిఆర్ను వాపసు పంపించింది కేంద్ర ప్రభుత్వం. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిందేంది? పాలమూరుకు న్యాయం జరగాలంటే ఆ మిగిలినటువంటిది కంప్లీట్ చేసి మేము నీళ్ళు ఇచ్చుకునేది ఉంది, దప్పున మా పని కంప్లీట్ చేయండి అని డిమాండ్ చేయాలి నీటి కేటాయింపుల విషయంలో. ఈ డిమాండ్ చేయట్లేదు, ఇవి కోరట్లేదు. అందుకే నేను మొదట్లో చెప్పిన తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటుంటే మౌనంగా చూస్తూ కూర్చోవడంలోనే వీళ్ళకి ఆనందం ఎక్కువ ఉంది. కేసీఆర్ను తిట్టి, హరీష్ రావును తిట్టి, మురికి మాటలు లేఖి భాషలో మాట్లాడి, అది రేవంత్ రెడ్డికి అందంగా అనిపించవచ్చు ఆ భాష, కానీ ముఖ్యమంత్రి స్థాయికి, ముఖ్యమంత్రి స్థానానికి అందంగా అనిపించదు. 100 సార్లు చెప్పినా మళ్ళీ మీరు అదే మాట్లాడుతున్నారు. తీసేసి మాట్లాడి, ఎత్తేసి మాట్లాడి, అవహేళన చేసి మాట్లాడి, అవతల చిన్నగా చేసి మాట్లాడి, బూతులు మాట్లాడితే అవతల చిన్నగా గారు మాట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది, దర్పణం పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానదిలో ఇదివరకే మోసపోయింది తెలంగాణ. అందుకోసమే మనం నీళ్లు అని కొట్లాడినాం. ఏ హక్కు, ఏ కేటాయింపులు లేకుండానే అవతల ప్రాంతానికి కృష్ణానది నీళ్లను వాళ్ళు పెన్నా బేసిన్కు తరలించకపోయినరు. దగ్గర 300 టీఎంసీలకు సంబంధించినటువంటి నీళ్లను అవతలకు తరలించకపోవడానికి అన్నీ చేసుకున్నారు. అధికారికంగా హక్కు ఉన్నటువంటిది, కేటాయింపులు ఉన్నటువంటిది ఒక తెలుగు గంగనే. అందుకోసమే మనం ఏర్పడ్డాం. తెలంగాణ పోరాటం వచ్చిందే నీళ్ళ కోసం. ఇదివరకే ఆల్రెడీ ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి, కట్టిన ప్రాజెక్టులని ఇప్పుడు తీసేయలేము కాబట్టి నీటి కేటాయింపులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఉన్న కేటాయింపులలో వాటికి ఎట్లా చేసుకుంటారు. అది రెండోసారి మళ్ళీ మనం మోసపోవద్దు. గోదావరి నీళ్ళ ద్వారా మళ్ళీ అదే కృష్ణా బేసిన్కు నీళ్లు తరలించేటువంటి దీనికి, ఇది తెలంగాణ ఇలా బాధపడుతున్నటువంటి అంశం. ఇది ఒకసారి మోసపోయిన ఆల్రెడీ కృష్ణాలో నీళ్లు లేవు. ఇవాళ రేపు శాశ్వత కేటాయింపులు రేపు జరిగినా ఆ కేటాయింపుల మేరకు అవతల వాళ్ళు కట్టుకున్న ప్రాజెక్టులు, యువతల మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు ఈ నీటిని వాడుకునే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి. భవిష్యత్తులో తరుగుంటుంది, షార్ట్ ఫాల్ ఉంటుంది, డెఫిసిట్ ఉంటుంది వాటర్కి. మనకే అవసరమైతే తెలంగాణలోనే ఎక్కడ తరువు ఉందో, ఎక్కడ డెఫిసిట్ ఉందో, ఏ ప్రాంతంలో నీటి కరువు వస్తుందో, భవిష్యత్తులో కూడా నీళ్ళు ఉండంగా కూడా తరుగుదల ఉంటుందో అటువంటి ప్రాంతాలకు అవసరమైతే ఇది కాళేశ్వరం నీళ్ళని కూడా తీసుకోవాలన్న ముందు చూపు కేసీఆర్కు ఉంది. మాకు ఆ తలంపు ఉంది. అది ఇడిచిపెట్టి ఈ ఉన్న నీళ్ళని అవతలకి తీసుకొని పోతుంటే గతంలో కేసీఆర్ మాట్లాడిండు,
చంద్రబాబును పిలిచి దావత్ ఇచ్చిండు, జగన్ను పిలిచి దావత్ ఇచ్చిండు, రాయలసీమ రత్నామల్లసీమ చేస్తానని మా మీద నెపము. ఎందుకు చెప్పిండు కేసీఆర్? చెప్పిండు, ఇలా చెప్తాడు, రేపు కూడా చెప్తాడు బరాబర్. ఎందుకు చెప్తాడు, ఏం చెప్తాడు కేసీఆర్? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు నెరవేరినాక, ప్రాథమికంగా మా ప్రయోజనం నెరవేరినాక, మా ఆకలి తీరినాక, మా దప్పు తీరినాక, మా సాగుబడి ఏలినాక తప్పకుండా మిగిలిన నీళ్లు ఇతర క్షామపీడిత ప్రాంతాలకు పోవాల్సిందే, రాయలసీమ ప్రజలకు కూడా న్యాయం జరగాల్సిందే. ఇది ఆనాడు, నేడు, రేపైనా మేము ఇది మాట్లాడతాం, దీనికి కట్టుబడి ఉన్నాం మేము. నువ్వు తెలంగాణను గాలికి వదిలేసి అవతలకు సాయం చేసేటువంటి విధంగా నువ్వు మాట్లాడతావు. రోజు తెలంగాణను తేలిక చేసి మాట్లాడతావు, 10 ఏళ్ళ తెలంగాణను అవమానించి మాట్లాడతావు. కేసీఆర్ లేకపోతే నువ్వు ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇది తమాషాగా ఉంది. తెలంగాణనే లేకపోతే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లయితావు? తెల్లారితే పొద్దుముక్తే కేసీఆర్ను తిట్టడమేనా పనికి మాలిన భాషతోనా? అది కూడా వయస్సు, అనుభవం, దక్షత ఇవేవి పరిగణలోకి రావు. అంత హేళన చేసి అంత కడుపులో తీవ్రమైన విషయంతో మాట్లాడితే కానీ నీకు అది తృప్తి జరగదా? ఎంత తీక్షణంగా గుచ్చి మాట్లాడితే అంత ఆనందపడేటట్లు. ఇది ఏం పద్ధతి? ఇది ఇదో రకమైన మానసిక రుగ్మతనే అనిపిస్తుంది, నాకు అర్థం కాదు. ప్రతిపక్ష పార్టీలను పిలిచి సమావేశం పెట్టేది ఎందుకు? ప్రభుత్వ ఉద్దేశం ఏందో చెప్పాలి. అది విడిచిపెట్టి అధికారుల ముందే రాజకీయాలు మాట్లాడడం సబబా? ఇప్పుడు ఈ బనకచర్ల వాళ్ళు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు డిజైన్లో భాగంగా ఉదాహరణకు నాగార్జున సాగర్ యొక్క కెనాల్స్ని, ఆ కెనాల్ మెయిన్ కెనాల్ని వాళ్ళు వైడెన్ చేసి లైనింగ్ చేసేటువంటిది కూడా ఒక అంశం, ఒక ఎలిమెంట్. దాన్ని మనం గతంలోనే వ్యతిరేకించినాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఒకవేళ ఆ పని జరగాలనుకుంటే, నాగార్జున సాగర్ కెనాల్కి సంబంధించినటువంటి వర్క్ మళ్ళీ వీళ్ళు టేకప్ చేయదలుచుకుంటే అది విభజన చట్టానికి వ్యతిరేకం. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అది మాట్లాడాలి. మీరు తలపెట్టినటువంటిది ఈ రాష్ట్ర విభజన చట్టం, పునర్విభజన చట్టానికి వ్యతిరేకమైంది కాబట్టి మేము ఆక్షేపిస్తాం, మేము అడ్డుకుంటాం, మేము జరగనీయమని మాట్లాడాలి. ఆ భాషనే లేదు. ఇప్పుడు 15 నెలలు కావస్తుంది సుమారు ఈ ప్రభుత్వం ఏర్పడి. సాగునీళ్ళే కీలకం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే కీలకమైనటువంటి భాగస్వామి మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి. కాబట్టి ఆనాడు నీటి పంపకం పెండింగ్లో పెట్టినారు. తర్వాత జగన్ భాగస్వామి కాబట్టి మళ్ళీ నీటి పంపకం పెండింగ్ పెట్టినారు. మరి 18 నెలలు అయింది మీరు వచ్చి. కేసీఆర్ కంటే ఎక్కువ పొడుస్తామని చెప్పి కదా మీరు ఇంత పొడుగు ఎగిరింది. మరి 18 నెలల కాలంలో ఒక్క అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు జరగలేదండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు లేఖ రాయలేదు? ముఖ్యమంత్రి ఎందుకు లేఖ రాయలేదు? ఈ నీటి వాడకానికి సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు జరగలేదు? అది చెప్పండి, జవాబు చెప్పండి ప్రజలకు. మన ప్రాజెక్టులకు అనుమతులు వచ్చే విషయంలో కానీ, అవతల ప్రాజెక్టులను ఆపే విషయంలో కానీ అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరిగి వాళ్ళు ఆమోదిస్తేనే కదా తదుపరి నిర్ణయాలు జరిగి తదుపరి ఆచరణ జరిగేది. ఇలా ఏ రకమైన ఫీజిబిలిటీ లేకుండా జస్ట్ ప్రిలిమినరీ ఫీజిబిలిటీ పేరు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి వాళ్ళ ప్రతిపాదన పంపిస్తే కేంద్రం ఆగమేఘాల మీద దాన్ని ఆమోదిస్తుంది. 82,000 కోట్లతో అయ్యేటువంటి దానికి 50% నిధులు కూడా కేంద్రం ఇస్తామంటుంది. మీరు నిద్రపోకపోతే ఏం చేస్తున్నట్లు మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు అపెక్స్ కౌన్సిల్కి కంప్లైంట్ చేసి ఉంటే ముందే వాళ్ళ ప్రతిపాదనలు వచ్చేవరకే సమావేశం ఏర్పాటు చేసి దాన్ని ఆపేవాళ్ళు కదా. అంటే మీరు మౌనంగా ఉన్నది వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా స్పందించడానికి మీరు ఫెసిలిటేట్ చేసినారు, మీరు అనుకూలించినారు. మీ అనుకూల వైఖరి మూలంగానే కదా కేంద్రం అట్లా నిర్ణయం తీసుకున్నది. వాళ్లకు కడుపు నిండా ఉండేటువంటి కసి కక్ష ఉంది బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మీద. ఏనాడు ప్రేమ లేదు. 100 సార్లు చెప్పినాం మేము ఇప్పటికే. సాక్షాత్తు ప్రధానమంత్రి గారి నోటి నుంచే తెలంగాణను ఎద్దేవా చేసి మాట్లాడినటువంటి సందర్భం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏ ఒక్క విషయంలో
ఒక్క ప్రాజెక్టుకు వాళ్ళు జాతీయ హోదా ఇవ్వలే, ఒక్క ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలే. తెలంగాణ బావు కోసం వాళ్ళు చేసింది గుడుసున్నా. మరి ఈరోజు ఉల్టా ఉన్నటువంటి నీళ్ళను మళ్ళీ అవతలు తీసుకుపోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం, ఈ 82,000 కోట్ల రూపాయలతో తలపెట్టినటువంటి ఈ ప్రాజెక్టు తెలంగాణ గొడవలు పెట్టు. కనీసం వాటర్ స్టేక్స్ ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్యలో, ఈ ప్రభుత్వంని వినాలే, వీళ్ళతో కూడా మాట్లాడాలనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళకు సాంకేతిక కారణం ఏం దొరుకుతుంది? మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి అభ్యంతరమే చెప్పలేదు లిఖితపూర్వకం, కాబట్టి మాకు పరిశీలనకు వచ్చింది, మేము ఆమోదించినామంటారు. పైగా వాళ్ళకు అంశం ఉంది జాతీయ స్థాయిలో ఇవాళ ఉండే కేంద్ర ప్రభుత్వానికి. రివర్ లింకింగ్ విధానం ఒకటి ఉంది కదా వాళ్ళకు, రివర్ వాటర్స్ లింకింగ్ విధానం ఒకటి ఉంది, నదుల అనుసంధానం అనేటువంటిది ఒకటి ఉంది. అందులో ఇది ఇంటగ్రేట్ అవుతుంది అనేటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వినసొంపుగా ఉండేటువంటి ఈ మాటను చెప్పి వాళ్ళు ఆన్ పేపర్ ఒప్పించుకున్నారు. వాళ్ళు తెలంగాణ సర్కారుకు అసలు ముందు చూపేయలేదు. ముందు చూపు కాదు, అసలు నీళ్ల వైపు చూపేయలేదు ఈ సర్కారుకు. ప్రజల వైపు చూపులేదు, పాలన వైపు చూపులేదు. చూపు మరోవైపు ఉంది, అధికారం మీద మాత్రమే ఉంది చూపు. ఇతర విషయాల మీద ఎక్కువ చూపులు ఉన్నాయి, ప్రజల ప్రయోజనాల మీద లేవు. ఇప్పుడు ఏ వాగు, ఏ వంక, ఏ నది, ఏ ఉపనది, ఎన్ని నీళ్ళు వస్తాయి, ఏ ప్రాంతం నుంచి వస్తాయి, ఎంత కాలం వస్తాయి, ఎట్లా ఒడిసి పట్టుకోవచ్చు, ఏ ప్రాజెక్టు నుంచి ఎక్కడ ఇంటర్లింక్ చేయొచ్చు, ఇంచు తెలంగాణ భౌగోళిక స్వరూపంలోని ఇంచు మీద మనసు పెట్టి పనిచేసి అవగాహన సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి కేసీఆర్ సర్కార్ను మేము వదులుకొని పాపం చేసుకున్నామని అలా రైతాంగ ప్రజలు వాపోతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఆయనకుండే మహాపరిజ్ఞానం, మహాపాండిత్యాన్ని చూసిన తర్వాత నీటికి సంబంధించినటువంటి నీటి ప్రాజెక్టులకు సంబంధించి దేవాలయం ఏడుందో తెలియదు, ఇంకో ప్రాజెక్ట్ ఏడుందో తెలియదు. తెలియకపోవడం తప్పు కాదు, నేరం కాదు, మేము అక్కడ తప్పు పట్టాం ఎవరిని కూడా. కానీ కేసీఆర్ కంటే ఎక్కువ పొడుస్తామని కదా దినం ఇంత పొడుగు బాకాలు ఉదేది. ఆచరణలో ఏం కనిపిస్తుంది? ఈ రాష్ట్ర సాగునీటి అవసరాలకు సంబంధించి, సాగునీటి వ్యూహానికి సంబంధించి కనీస పరిపక్వత, అవగాహన, పరిజ్ఞానం ఇవేవి లేకుండా ప్రవర్తిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పైపెచ్చు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇష్టారీతిగా మాట్లాడుతుంటే మరి పక్కన వాళ్ళకన్నా సిగ్గు కావాలి కదా. ఈ పక్కకు ఉన్న వాళ్ళు ఇద్దరు సంస్కారం గురించి, మంచితనం గురించి, ఏదో సఫిస్టికేటెడ్ విషయాల గురించి మాట్లాడతారు. ఈ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకో పక్కన ఇంకో ఆయన ఎమ్మెల్యే. మరి ఏమైంది? మీ ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడుతుంటే వారించడానికి కూడా చేత కదా, సర్ది చెప్పడానికి కూడా రాదా? అట్లా మాట్లాడడం పద్ధతి కాదు, భావ్యం కాదు అనడానికి లేదా? ఇప్పుడు అర్జెంటుగా పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు జరిగి తీరాలనేటువంటిది ప్రభుత్వానికి ఎక్కిన మొదటి రోజు చేయాలి. వాళ్ళు నిజంగా రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అయితే సర్కారులోకి వచ్చిన మొదటి లేఖ ఆయన రావాల్సింది ఏది? మేము గోసపడిన వాళ్ళము, ఏది ఏమైనా ఈ ప్రాజెక్టు ఈ రూపానికి వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది, దీనికి కేటాయింపులు అంటూ చేస్తే ఇది చట్టబద్ధం అయిపోతుంది, అర్జెంటుగా ఇది చేయండి అని లేఖ రాసి ఉండాల్సిందే రేవంత్ రెడ్డి. ఎందుకు రాలేదు మరి 18 నెలల నుంచి ముఖ్యమంత్రి హోదాలో? ఇవే నాకు అవకాశం ఇస్తే నాగార్జున సాగర్ని స్వాధీనం చేసుకుంటానని మాట్లాడు. గంత దూరం గంత బహదూర్ పని అవసరం లేదు, కానీ గంత ఏం ఆశిస్తలేరు ప్రజలు. కానీ స్ట్రైట్గా ఇప్పుడు హైపోథెటికల్గా చెప్తున్నా నేను, కొద్దిసేపటికి ఊహాజంతంగా ఆల్రెడీ కృష్ణా బేసిన్ నుంచి అవతల బేసిన్కు, పెన్నా బేసిన్కు 300 టీఎంసీల నీళ్లను ధరాంతం వాళ్ళు చేసేసుకున్నారు. మనం నష్టపోయినామని ఇదివరకే మాట్లాడుకున్నాం. ఇది ఆల్రెడీ ఆన్ రికార్డు ఉండిపోయింది చరిత్రలో మనకు జరిగిన నష్టం. మళ్ళీ ఇప్పుడు గోదావరికి వెళ్ళి నీళ్ళు తలపెట్టినప్పుడు మరి ఇప్పుడు అదే ప్రాంతానికి ఇదివరకే తీసుకుపోతున్న నీళ్ళని కాదని మళ్ళీ గోదావరికి వెళ్ళి మళ్ళీ తీసుకుపోయేటువంటి బనకచర్ల నుంచి తీసుకుపోయేటువంటి నీళ్లు తీసుకుపోయే క్రమంలో చంద్రబాబు నాయుడుకు లేఖ రామన్నాడు రేవంత్ రెడ్డి గారిని. కృష్ణా నుంచి పాత నీళ్ళు ఏదైతే తీసుకుపోయేటువంటి విధానం ఉందో మరి దాన్ని మీరు రద్దు చేసుకుంటారా ఈ నీళ్ళ కోసం? హైపోథెటికల్గా చెప్తున్నాను. మీరు పలు విధాలుగా ఆలోచించాలి కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఒకే ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, హక్కు లేని ప్రాంతానికి 2 సార్లు 2 నదుల ద్వారా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతూ ఉంటే
మీరు ప్రశ్నించారా? ఏమైనా మాట్లాడితే పొద్దురెడ్డిపాడు మీరు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమం ప్రొటెస్ట్ చేయంగా కూడా ఇప్పుడు నీవున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతిరెడ్డిపాడును రాజశేఖర రెడ్డి కాలంలో విస్తరించి పెద్ద చేసి తీసుకొని పోయినారు 55,000 క్యూసెక్లు. ఆ నెపం మళ్ళీ మా మీద ఎట్లా పెడతావు? ఈ కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పు, అలా మా వాళ్ళు చేసిన తప్పని. అందుకని రెండవసారి బనకచర్ల ద్వారా పెన్నా బేసిన్కు తీసుకుపోయేటువంటి నీళ్లు అది వరకే తీసుకుపోతున్నటువంటి కృష్ణా నీళ్లకు కంపెన్సేటరీగా అడిషనల్ అవుతున్నాయి కాబట్టి మొదట్లో తీసుకుపోయినాయి బంద్ పెడతారా అని అడగండి. ఇక పచ్చబడుతున్నటువంటి తెలంగాణలో పచ్చబడగొట్టింది ఎవరండి? నాకు అర్థం కాదు తెలంగాణను. ఇక ప్రెస్ మీట్లు అయితే కానీ మాట్లాడే మాటలు నేను మళ్ళీ ఉదాహరించాలంటే కూడా మళ్ళీ పునశ్చరణ ఇది పునరుద్ఘాటన చేయాలంటే కూడా నాకే సిగ్గు అనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు ఎవరైనా మాట్లాడేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ధర్మణం పడుతుంది, కానీ ఆ సీటుకైతే అది శాశ్వతమైనటువంటి ఒక అపప్రదనే కదా. ఆ స్థానంలో ఉండేటువంటి వ్యక్తి ఆ రకమైన భాష మాట్లాడడం ఆ స్థానానికి శాశ్వతంగా ఒక నలుపు ముద్ర వేయడమే, అది బ్లాక్ స్టిగ్మా అంటించడమే. ఎంత నోటికి వస్తే అంత మాట్లాడతాను. ఊరు తీయాల్సి వస్తే నిజంగా మిమ్మల్ని తీయాలి, మీ ప్రభుత్వాన్ని తీయాలి. హామీలు ఇచ్చి ఎగ్గొట్టినందుకు, పచ్చబడ్డ తెలంగాణను ఎండగొట్టినందుకు, 15,000 రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినందుకు, 4,000 పెన్షన్ 2,500 పెన్షన్ అని చెప్పి ఎగ్గొట్టినందుకు, బోనస్ 500 అని చెప్పి ఇది వరకు ఇచ్చినటువంటి దాంట్లో కేవలం ఆ సీజన్కి ఇచ్చినటువంటి దాంట్లో కేవలం 36% మాత్రమే ఇచ్చారు. అది కాదు మేము ఎక్కువ ఇచ్చినామంటే రికార్డుల పరంగా చెప్పండి, బయట పెట్టండి. మండలాల వారిగా జిల్లాల వారిగా మీరు ఇచ్చినటువంటి బోనస్ వివరాలు లెక్క పెట్టండి, ప్రకటించండి. రెండు లక్షల ఉద్యోగాలు 7 లోపలనే పూర్తి చేస్తామంటారు. చేయనందుకు మిమ్మల్ని ఉరి తీయాలి, నిరుద్యోగ యువకులు మీ ప్రభుత్వాన్ని ఉరి తీయాలి. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని మోసం చేసింది, మిమ్మల్ని ఊరు తీస్తారు. అంటే మీరు చెప్పి మాట తప్పిన దానికి మిమ్మల్ని మీరు దానికి శిక్షార్హులు అవుతారు తప్పిస్తే పోయినంతకాలం అరే మూవంటేనంటే 10 ఏళ్లలో మీరు పూర్తి చేసిన ప్రాజెక్టుల గురించి చెప్పండి అంటాడు. తెలంగాణలో ప్రాజెక్టులను పూర్తి చేసిందే కేసీఆర్ సర్కార్. మీకు నీటి మీద, నీటి ప్రాజెక్టుల మీద, నీటి పరివాహక ప్రాంతాల మీద సమాచారం లేదు, అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు. ఇలా అదే పాలమూరు జిల్లాలోని 4 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిందే కేసీఆర్ సర్కార్. మొదలుపెట్టి 30 ఏళ్ళు సాగదీసి వదిలేసింది మీరు. 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు సాగదీత ప్రాజెక్టులు, వాటిని పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిందే మేము. పాలమూరు రంగారెడ్డి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసులు వేసి ఆటంకపరిచి ఆందోళన చేసి రకరకాల కోట్లల్లో కేసులు వేసి ఆటంకాలు కల్పిస్తే కూడా ప్రాజెక్టును పూర్తి చేసినాం. 32,500 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆ ప్రాజెక్టు కింద ఖర్చు చేసినాం. దాంట్లో 30,000 కోట్ల రూపాయలు మేమే డిస్బర్స్మెంట్ చేసినాం. 2,500 కోట్లు కూడా పని మేము చేసిన దానికి బిల్లులు మీరు ఇచ్చింది. మొన్న మీరు గొప్పగా పనిచేసింది కూడా ఏం లేదు ఇప్పటికీ. దాని మీద చేసిందే మేము కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. మిగిలినటువంటి పని చేసింటే ఇప్పటికి నీళ్ళు వచ్చేది. ఇక మిగిలిన పని చేయడానికే ఒక్కనాడు కూడా తీరిక దొరకలేదా ముఖ్యమంత్రికి? 18 నెలల కాలంలో పాలమూరు రంగారెడ్డి మీద 1 ఇంచు పని చేసిండా? దాని మీద ఎందుకు చేయలే మరి? ఒక క్షణం తీరిక దొరకలేదా ఇప్పటి వరకు పాలమూరు రంగారెడ్డి మీద? అసలు ఏ కారణం చేత ఆపారు? ఒక కారణం చెప్పండి తెలంగాణ ప్రజలకు, పాలమూరు ప్రజలకు. 18 నెలలు అయింది కదా మీరు వచ్చి, మొత్తం స్టేట్ మీడియాను వెంబడి తీసుకొని వచ్చి ఏ రిజర్వాయరు, ఏ పంప్ హౌజు, ఏ సర్జిపూలు, ఏ టనలు, ఏ కెనాలు, ఎంత అయింది ఎంత కాలేదు మొత్తం మీడియా సాక్షిగా ప్రజల ముందు పెట్టి
మిగిలిన పని ఏంది, అది ఎప్పటి లోపల అవుతుంది? మీరు సమీక్ష చేసి ప్రకటించలేదు ఎందుకో? ఒక్క కారణం చెప్పండి, ఎందుకు ఆపినరో మీరు? అది అట్లా ఉండగా తీసేసి ఆగమేఘాలం మీద ఓ లిఫ్ట్ ఇరిగేషన్ అని మీరు పెట్టుకున్నారు. నీళ్లు లేని కాడ తీసుకుపోయేది. భవిష్యత్తు ఏమవుతుందో చూద్దాం, ప్రశ్నార్థకం అది. తెలంగాణ ప్రయోజనాలను ఒకవైపు కాపాడుకుంటూనే మనకు ఉండేటువంటి సహజ వనరులు ఓ ప్రాంతంలో ఎక్కువ ఉంటాయి, ఓ ప్రాంతంలో తక్కువ ఉంటాయి. ఇది ఒక దేశం కాబట్టి దేశంలోని ఇతర ప్రాంతాల అవసరాలను కూడా చూడడం మానవీయ ధర్మం. అందుకోసమే ఎండిన, ఒకనాడు పండని, కరువు కాటకాలతో అల్లాడిన, కరువుకు గురైన, క్షామానికి గురైనటువంటి ఈ ప్రాంత అవసరాలు తీర్చినాక తప్పకుండా ఇతర ప్రాంతాలకు కూడా మనకు కాగా మిగిలిన నీళ్లు వాళ్ళకు పోయే విధంగా మనం కూడా సహకరిద్దామని చెప్పినాం. ఆనాడు చెప్పినాం, ఇవాళ చెప్తున్నాం, రేపు చెప్తాం. దీనికి విపరీతార్థాలు తీసి మీ చాతగారితనాన్ని లేదా ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉండేటువంటి మీ అంతర్లీన వైఖరిని అది ప్రజలు గ్రహించకుండా ఉండడం కోసం కేసీఆర్ మీద, పోయిన ప్రభుత్వం మీద 24 గంటలు మేము నిందలు మోపుకుంటూనే ఉంటాం, తిడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. అంటే ఇది ఎవరు హర్షించరు, సమాజం హర్షించదు. హరీష్ రావు గారిని, కేసీఆర్ని అనరాని మాటలు అనడం ద్వారా మీకు మానసికంగా మీకేమన్నా వ్యక్తిగతంగా సంతృప్తి కలుగుతుందేమో కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దాన్ని హర్షించరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్లోకి చేరే కంటే ముందు టీడీపీలో ఉన్నప్పుడు సాక్షాత్తు సోనియా గాంధీనే ఎన్ని అనరాని మాటలు అన్నారో కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తలు కూడా తెలుసు. పిల్లనిచ్చిన మావ జయపాల్ రెడ్డి గారిని కూడా ఎన్ని మాటలు అన్నారో కూడా రికార్డులో ఉన్నాయన్నీ. మళ్ళీ ఈ పార్టీలకు వచ్చినాక ఇప్పుడు కేసీఆర్ను తిడుతుంటే తిట్లు మీకేం కొత్త కాదు, తిట్టండి, ఇంకెంతకాలం తిడతారు? ప్రతిదానికి కూడా ఒక సాచ్యురేషన్ పాయింట్ ఉంటుంది. మీరు మారరు, మార్చుకునేటట్లు కూడా కనిపిస్తలేరు. దానికి విరుగుడు ఏందో తెలంగాణ సమాజమే ఆలోచించుకుంటుంది. థ్యాంక్ యూ. నిర్మించలేదు అంటున్నా, ఆపినాం మేము. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కదా మీరు అనేది, దాన్ని ఆపినాం మేము. వీ హ్యావ్ స్టాప్డ్ దట్ ప్రాజెక్ట్. మేము ఆపినాం, ఆపలేదు, ఆగి ఉంది. ఆగి ఉన్న ప్రాజెక్ట్ అది. వి గాట్ ఇట్ స్టేడ్, దాన్ని ఆపినాము. పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మాట్లాడము, పిలవడము, కలవడము, సమావేశాలు చేయడము, ఇది రాజనీతి. పొరుగు రాష్ట్రంతో సఖ్యతగా ఉండడం. మహారాష్ట్రతో సఖ్యతగా ఉండి కాళేశ్వరానికి అనుమతులు తీసుకొచ్చిన వాళ్ళము మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో శత్రుత్వంతో ఎందుకు ఉండాలి? తప్పకుండా మిత్రత్వంతోనే ఉంటాం. కానీ మన ప్రయోజనం ఏంది, వాళ్ళ ప్రయోజనం ఏంది, దాంట్లో జస్టిఫికేషన్ ఏందో ఇరు ప్రాంతాల ప్రజలకు అర్థం కావాలి కదా.